మాదిగ జాతి అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాదిగ జాతి మనుగడను ఈ రాష్ట్రంలో దెబ్బతీసేందుకు దళారులను ప్రోత్సహిస్తూ మాదిగ జాతిపైకి ఉసిగొలుపుతున్నాడని పేర్కొన్నారు. నీ వైసీపీ గుండాలు వెటర్నరీ డాక్టర్ గారిని చంపేస్తే ఒక దళిత డాక్టర్ మరణానికి జగన్మోహన్ రెడ్డి కారు కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు దళిత జాతిని అనగదొక్కి ఈ మాదిగ జాతి యొక్క అస్తిత్వాన్ని పెకిలించాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది దళారులను ప్రోత్సహించి మందాకృష్ణ మాదిగ గారి మీద విమర్శలు చేపించి నీచ సంస్కృతికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో నా మాదిగ జాతి ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తే మాదిగ జాతికి వర్గీకరణ లక్ష్యం, చిరకాల మాదిగ జాతి ఆకాంక్ష వర్గీకరణ సాధ్యపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో నీకేం పని అని చెప్పని మాట్లాడటం జరిగింది. మీరు వాడిన పదాలు మేము వాడటానికి కూడా మనస్సాక్షి అంగీకరించట్లేదు. ఎందుకంటే మీకు భయపడి కాదు, మీరంటే భయం వేసో, మీరంటే ఇది లేకనో కాదు, సమాజానికి భయపడి, అది మాదిగ జాతి గౌరవానికి భయపడి నోరు అదుపులో పెట్టుకునే పరిస్థితి అయింది. మీరు మాదిగ అని చెప్పుకొని ఈరోజు ఊరికొక కుక్క బయలుదేరి ఆ కుక్కలని కలిసి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాయి. మీరు కృష్ణమాదిగ లేక ముందు, దండోరా ఉద్యమం పెట్టక ముందు మరి మీరే స్వయంగా మాదిగల జాతి కోసం మీరు ముందుకు వచ్చారా? మాదిగ అని చెప్పుకొని ముందుకు వచ్చారా? మందాకృష్ణ మాదిగ గారు తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డ ఇక్కడికి వచ్చి నిద్ర లేపేంత వరకు మీ చేతగాని నాయకత్వం, ఆయన నాయకత్వంలో దేవుడు మహానుభావుడు అని చెప్పని పొగిడిన మీరు, కాళ్ళకి వంగి దండాలు పెట్టినటువంటి మీరు ఈరోజు ఒక బేవుహ అని చెప్పని మాట్లాడుతున్నామంటే, బ్రహ్మయ్య నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సంవత్సరం కూడా కాలేదు కదా నువ్వు బయటికి వెళ్ళి 29 సంవత్సరాల పాటు కృష్ణమాదిగను మాట్లాడితే నాలుకలు కోస్తామన్నావు, తాట తీస్తానన్నావు. మరి ఈరోజు అదే కృష్ణమాదిగ గారిని నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా నువ్వు తల్లిదండ్రులు కూడా అదే విధంగా మాట్లాడతావని చెప్పని గుర్తు చేస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడేవి చాలా సందర్భాల్లో మెడలో నల్లకండ వేసుకున్న వాళ్ళంతా కృష్ణమాదిగలు కాలేరు, కృష్ణమాదిగ అంటే ఒక బ్రాండ్ అని మాట్లాడిన నువ్వు, మరి ఇన్ని సంవత్సరాలు బ్రాండ్ అని చెప్పిన నువ్వు మరి ఈరోజు మెడలో నల్లకండ వేసి ఒక బేవుహ అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఏం పని నీకని చెప్పని మాట్లాడుతున్నావంటే నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఆయన ఒక కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన్ని నువ్వు బహిష్కరిస్తున్నావని చెప్పని ప్రకటన చేసావంటే ఆ రోజే ఈ సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకుంది. అంటే కన్వీనర్ సభ్యులను సస్పెండ్ చేస్తారా? ఒక సభ్యుడు స్టేట్ కన్వీనర్ని సస్పెండ్ చేస్తారని చెప్పని సమాజం మొత్తం కూడా నిన్ను చూసి నవ్వుకుంది. ఈరోజు ఈదుముడి పేరు మాది అని చెప్పావు. మరి ఈదుముడి ఆయన లేకుండా అంత పెద్ద స్తూపాన్ని, కోట్ల రూపాయల స్తూపాన్ని నిర్మించగలిగావా? ఆ రోజు ఒంగోలులో స్తూపం పెడదామని మాట్లాడావు. కానీ కృష్ణమాదిగ గారు ఈదుముడి గౌరవం పెంచాలని చెప్పని, ఈదుముడిలోని స్తూపం ఉండాలని చెప్పని ఆ రోజు కృష్ణమాదిగ గారు ఈదుముడిలోని స్తూపాన్ని ఏర్పాటు చేశాడు. ఈదుముడి చరిత్ర కలిగిన ఈదుముడి గడ్డమైన ఉద్యమాన్ని గురించి మర్చిపోయారా? ఈదుముడి గడ్డ మాదని చెప్పినటువంటి మీరు మాట్లాడకపోతే మర్చిపోయారని మీరెట్లా అంటారు? అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న మీరు బ్రహ్మయ్య మాదిగ కృష్ణమాదిగ గారిని మాట్లాడేటప్పుడు తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దుకునే సామెతిగా నీ ఇది ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పని హెచ్చరిక చేస్తూ
అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మీరు ఈరోజు కృష్ణమాదిగ గారు పార్టీకి మద్దతు ఇవ్వటం అంటే అది మాదిగ జాతి లక్ష్యం కోసం తప్ప ఆయన పదవుల కోసం కాదు. మీలాగా పదవుల కోసం ఎంపర్లాడేవాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని మందా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈ మాదిగ జాతి మొత్తం కూడా గెలిపించుకొని తీరుతుందని చెప్పని తెలియజేస్తూ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకసారిగానే అవాకులు చవాకులు పేలితే తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్పని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ వ్యభిచారైనటువంటి ఉసురుబాటి సందిపోగు బ్రహ్మయ్య మాదిగ అనే ఒక బ్రోకర్ వెధవ ఈ రాష్ట్రంలో మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి మాదిగాని చెప్పుకోవడానికి ధైర్యాన్ని తెచ్చినటువంటి మందా కృష్ణమాదిగ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఉసురుబాటి బ్రహ్మయ్య మాదిగ ఖబర్దార్. ఇదిగో నువ్వెప్పుడు వచ్చావో ఉద్యమంలోకి, నేను కూడా అదే రోజు వచ్చా. నీకంటే ముందే కృష్ణమాదిగ గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఆవిర్భించక ముందే కృష్ణమాదిగ గారితో నాకు పరిచయాలు ఉన్నాయి. నీ స్థాయి ఏంది? నువ్వు గతంలో నాకు ఎన్నోసార్లు చెప్పున్నావు, నేను పొలం కోతలకు వెళ్ళేవాడిని, కట్టేతలకు వెళ్ళేవాడిని చెప్పావు. అదే కృష్ణమాదిగ గారు నిన్ను ఈదు మూడొచ్చి నిన్ను ఒక కార్యకర్తలాగా ఆయన అమ్మడి తిరిగినప్పుడు నిన్ను ఒక నాయకుడిగా చేస్తే కృష్ణమాదిగ గారిని నువ్వు ఈ రోజున దూషించే స్థాయికి వచ్చావా? అదే కృష్ణమాదిగ గారు లేకపోతే నీకు ఇదే ఒంగోలు నడిపొట్టున 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేవాడువా? నాణ్యారుపాలెంలో ఒక బిల్డింగ్ కట్టేవాడువా? నాణ్యారుపాలెంలో బిల్డింగ్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఇవన్నీ నాకు తెలియదా? ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే ఖచ్చితంగా నీకే కాదు, నీతో పాటు ఉన్నటువంటి ఎదలు మొత్తాన్ని కూడా కుక్క దెబ్బ సాగు తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిగ జాతి యొక్క అస్తిత్వాన్ని, మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని, మాదిగ జాతి యొక్క మనుగడను ప్రశ్నార్థకం చెయ్యాలన్నటువంటి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మాదిగ జాతి నిన్ను చిత్తుగా ఓడిస్తుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున నేను పిలుపునిస్తున్నాను. మందా కృష్ణ మాదిగ గారి మీదకు మాదిగ జాతి మొత్తం కూడా ఒక దైవంగా భావించేటటువంటి మందా కృష్ణ మాదిగ గారి మీదకు మా మాదిగ జాతికి సంబంధించినటువంటి నాయకులను నువ్వు ఉసుగొలుపుతావా? మందా కృష్ణ మాదిగ గారి మీదకి నువ్వు ఉసుగొలిపి ఈరోజు ఈ రాష్ట్రంలో మాదిగ జాతి యొక్క విచ్ఛిన్నానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కారకులు కాబోతున్నారు. మందా కృష్ణ మాదిగ గారు ఈ నెల 24వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసంలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ మద్దతు అని చెప్పేసి ప్రకటిస్తే మీకెందుకు ఇబ్బంది వచ్చింది? మరి దళితులను మోసం చేసింది నువ్వు కాదా? మాదిగ జాతిని నమ్మించి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? మరి మాదిగ జాతి యొక్క జీవితాల్లో వెలుగు నింపింది ఎవరు? మాదిగ జాతి యొక్క జీవితాల్లో వెలుగు నింపింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మరి ఆనాడు 1999 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరిగితే వర్గీకరణ జరిగినటువంటి కాలంలో 23,000 మంది మాదిగ జాతి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపబడ్డాయి. మరి అలాగే మాదిగ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఉన్నత విద్యగా అవకాశాలు కూడా ఆనాడు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి దళితుల కోసం చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 27 సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిటిని కూడా నీ ప్రభుత్వంలో నువ్వు రద్దు చేసావు. అంటే నీ ప్రభుత్వం దళితులకు అనుకూలం అనుకోవాలా, నీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకం అనుకోవాలా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి.